చపాతీ మృదువుగా ఎంత బాగా వచ్చినటువంటి కట్ చేస్తే. వెల్కమ్ టు మై బొమ్మరిల్లు సునీతాస్ కిచెన్. దోసకాయ తాలింపు తోటకూర చపాతీలు చేస్తున్నానండి. ఇవన్నీ కట్ చేసుకుంటాను. తోటకూర చపాతీ, దోసకాయ తాలింపు మంచి కాంబినేషన్ అండి. అంత చిన్నగా కట్ చేసుకోవాలండి. ఇది రాయలసీమ స్టైల్ అనమాట. ఇవి రొట్టెలకు చపాతీలకే బాగుంటుంది. కర్రీ చేసేటప్పుడు చేదు చూసి చేసుకోవాలండి. మా సైడ్ ఇట్లా తెలంగాణలో ఇట్లా పెద్ద పెద్దవే దొరుకుతాయండి. కర్నూలులో బాగుంటాయండి దోసకాయలు. ఎక్కువ తినాలండి కర్రీ. ఎప్పుడైనా కర్రీ ఎక్కువ తినాలి. ఇలా చిన్నగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు వేస్తాను. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకొని మిరపకాయలు వేయించుకుంటాను. ఉన్నామంటే తర్వాత ఎక్కువసేపు మగ్గియాల్సిన అవసరం ఉండదు. మిరపకాయ తెల్లగా అయ్యే వరకు వేయించుకోండి. ఆయిల్ మళ్ళీ పోపుకు మళ్ళీ వేసుకుంటాను. ఇవి కారం లేవండి, చాలా చప్పగా ఉంటుంది మిరపకాయలు. వేసుకుంటాము. స్టవ్ బంద్ చేస్తాం. స్టవ్ బంద్ చేసేస్తే కాలుతున్నాయి కదా. ఇప్పుడు తాలింపు వేసుకుంటానండి. కావాలండి జీలకర్ర, ఎండుకర్ర తెప్పీనిక మర్చిపోయినా. కొంచెం ఇంగో వేస్తాం. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ. ఇవి 2 నిమిషాలు అయినాక దోసకాయ వేస్తానండి. మూత పెట్టేస్తానండి. ఇప్పుడు కరివేపాకు వేస్తానండి. మధ్యలో పచ్చగా ఉంటుంది. కొంచెం ట్రాన్స్పరెంట్ వచ్చింది కదా. ఇప్పుడు దోసకాయ వేస్తానండి. అసలు వాటర్ వేయకుండా చేయాలండి. ఎందుకంటే దోసకాయలో మంచి వాటర్ ఉంటుంది. వాటర్ కంటెంట్ కదండి ఇది. దోసకాయ మనకు అవసరమే. రుచిగా మూత పెట్టేస్తే దోసకాయ వాటరే మస్తు మంచిగా ఉంటుంది. ఉప్పు అండి. ఉప్పు తక్కువ వేసుకోండి. దోసకాయకి కొంచెం పట్టది. 1 స్పూన్ చక్కెర వేసుకోవాలండి. కర్రీ అనేది బ్యాలెన్స్ అవుతుంది. కొంచెం వేసుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టాలండి. పిండి తడుపుకుంటుంటా. పిండి తడిపే వరకు ఫ్లేమ్ అనేది చిన్నగా పెట్టుకుంటా. మంచిగా ఉడుకుతుంది లోపల నుంచి. మితువుగా ఉంటుంది కర్రీ కూడా. పిండిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. పిండి వేసినాక పిండిలో నూనె, ఉప్పు వేసినాక అంతా కలిపేసుకొని వేస్తున్నానండి. సన్నగా తరిగిన తోటకూర వేసి చేస్తే చపాతీ. ఇష్టం ఉంటే మీరు కొంచెం కారం కూడా వేసుకోవచ్చండి. నేను కర్రీ చేస్తున్నా కదా, ఏమి వేస్తలేను. కలపాలండి. పిండి దట్టు మధ్యలో కలపాలి. మంచి వాటర్ వేయలేదు చూడండి. వాటర్ వేయకుండా కానీ ఎంత బాగా ఉడికిపోతుందో. ఈ దోసకాయలో వాటర్ ఎక్కువ ఉంటుందండి. వాటర్ కంటెంట్ కదా. మన కర్నూలు దోసకాయలు అయితే రాదండి. కొండి వేలైతే కలపాలండి. ఇట్లా 3 వేలైతే కలిపితే తొందరగా ముద్ద తొందరగా వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా ముద్ద అయిపోయిందో. తొందరగా అయిపోతుందండి. ఇంకా కొంచెం ఉడకాలండి. ఇంకా కొంచెం ట్రాన్స్పరెంట్ రావాలండి. మూత పెట్టేస్తాను. కొంచెంసేపు పక్కకు పెట్టేస్తానండి. కర్రీ అయినాక చేసుకుందాం. పసుపు వేస్తాను. పసుపు వేస్తే కలర్ బాగుంటుంది. కారం వేస్తానండి. వేస్తా. ఇంత బాగుంది కదా. దీనిలో ఏమయ్యారండి, ఉత్త కొబ్బరి కారమే. ఇది రాయలసీమ సైడ్ ఇట్లనే వేస్తారండి. ఓన్లీ కొబ్బరి ఒకటే. మా సైడ్ అయితే అదే. ఇది ఎంత బాగుంటుంది అంటే రొట్టెలకు, చపాతీలకు చాలా బాగుంటుంది. స్టవ్ బంద్ చేస్తానండి. స్టవ్ బంద్ చేస్తాను. బాగా మగ్గిపోయిందండి. లోపల పెండం మీదనే ఉండని మూత పెట్టేస్తాను. మూత పెట్టేస్తే
కొంచెం చల్లగినాక బౌల్కి తీస్తాను. సర్వింగ్ బౌల్లో తీస్తున్నానండి. అయిపోయిందండి కర్రీ. అయిపోయిందండి దోసకాయ కర్రీ. చపాతీకి చాలా బాగుంటుందండి. చపాతీలకు కానీ రొట్టెలకు కానీ చాలా బాగుంటుంది. చూసేకి ఎక్సలెంట్ ఉందండి కర్రీ. తింటే చపాతీకి సూపర్ ఉంటుంది. ఉంటానండి. చపాతీ చేసినాక మళ్ళీ చూపిస్తాను. చపాతీ చేస్తున్నానండి. ఇట్లా మొత్తం చపాతీ చేసుకోవాలి. మంచిగా మూలలు బాగా రుద్దుకోవాలండి. మూలలు ఉంది కదండి, చాలు, ఇంతకంటే ఎక్కువ రాదు. ఆయిల్ వేసి ఇంత కొంచెం పిండి వేసుకోండి. పిండి వేసుకుంటే లోపల పొరలు పొరలు వస్తుంది. బాగుంటుందండి. పాలకూర కానీ ఇట్లా తోటకూర కానీ వేసుకొని చపాతీలు చేసుకుంటే బాగుంటాయి. మిర్చి పేస్ట్ వేసి చేసినామంటే పెరుగు నంచుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. ఒక గిన్నెలో గట్టి పెరుగు తీసుకొని, పెరుగు కూడా చాలా బాగుంటుంది. తిప్పిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఎంత బాగా కదా, మెత్తగా రోస్ట్ ఉన్నా మీడియం ఉండాలి. మీడియం చేయనా, మరీ మెత్తగొద్దు, మరీ రోస్ట్ అది అంటే మీడియం చేస్తున్నా, మెత్తగా చేయండి. సరే, చాలా బాగా వస్తుంది కదా. చాలా బాగుంటుంది. తోటకూర చపాతి దోసకాయ తాలింపండి. అయిపోయింది. మా వారికి ఇచ్చేస్తా, తీసుకెళ్ళండి. ఇస్తున్నా. అయిపోయిందండి చపాతీలు చేసేది. నేను తిని చెప్తాను టేస్ట్ చూసి చెప్తానండి. సూపర్ అండి, బాగా ఉండండి. చపాతీలు కూడా మృదువుగా ఎంత బాగా వచ్చినట్టు కట్ చేస్తే ఎక్సలెంట్ అండి. బాగుందా? చాలా బాగుంది. టేస్ట్ ఉప్పు సరిపోయిందా నీకు? ఉప్పు, కారం, తీపి 3 మంచిగా సరిపోయింది. మంచి టేస్ట్ వచ్చింది. మనం పిండి కూడా ఎక్కువ పిసకకూడదండి. మునివేలతో కలిపి ముద్ద చేసేది పెట్టేసారు పక్కకి. ఎక్కువగా ప్రెస్ చేసినామంటే కూడా పిండి చపాతీలు గట్టిగా వచ్చేస్తాయి.